శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబికాయ నమ. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని. శ్రీమద్దేవి భాగవతం వింటూ ఉన్నాము. 6వ స్కందంలో ఇంద్రుడిలో అశాంతి, నహుషుడికి ఇంద్ర పదవి, శచీరక్షణ, బృహస్పతి మంత్రాంగము, అశ్వమేధము, ఇంద్రుడికి శాప విముక్తి, శచీదేవికి జగదీశ్వరి అనుగ్రహము, ఋషివాహనము, నహుషపతనము. నహుషపతనం కొంత వరకు వింటూ ఉన్నాము. నహుషుణ్ణి మునీశ్వరుడు శపించాడు. అగస్త్యుడు పామువై భూలోకంలో పడుండవని. జనమేజయ వృత్ర సంహారం వల్ల సంక్రమించిన మహాపాపాన్ని జగదీశ్వరి అనుగ్రహంతో ఇంద్రుడిలా తొలగించుకొని మళ్ళీ తన పదవిని తాను పొందాడు. నీ సందేహాలకు సమాధానం లభించాయి కదా. ఇంద్రుడే కాదు, ఏ ప్రాణి అయినా చేసిన పనులకు తగిన ఫలం అనుభవిస్తాడు. అది శుభం కానీ అశుభం కానీ కర్మఫలం అవశ్యం అనుభవించాల్సిందే. వ్యాసమహర్షి వృతవధతో పాటు దేవి మహిమను కూడా తెలియజెప్పో కృతజ్ఞుడిని. అయితే ఇక్కడ నాకు మరొక సందేహం కలుగుతోంది. ఇంద్రుడు అంటే మహా తపస్వి కదా, 100 యజ్ఞాలు చేసి ఆ పదవిని అధిష్ఠించినవాడు కదా, సకల దేవతలకు అధిపతి కదా, అందరి దుఃఖాలను తొలగించగలిగి తాను దుఃఖంలో మునిగాడా, పదవి భ్రష్టుడయ్యాడా? ఇది చాలా వింతగా ఉంది. దీనికి కారణం ఏమిటి? నువ్వు సర్వం తెలిసిన వాడివి, పురాణ ప్రవక్తుడికి, శ్రద్ధగా విన్నే శిష్యుడికి మహాత్ములు చెప్పకూడదంటూ ఏమీ లేదని అంటారు పెద్దలు. అందుచేత దయచేసి నా సందేహం తీర్చు అని జనమేజయుడు మళ్ళీ ప్రార్థించాడు. సౌనకాది మహామునులారా, జనమేజయుడికి వ్యాసుడు చెప్పిన ప్రకారము యథాతథంగా తెలియజేస్తున్నాను, మీరు కూడా శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుడు తన ప్రవచనం కొనసాగించాడు. జనమేజయ విను అంటూ వ్యాసుడు ఆరంభించాడు. కర్మగతి ప్రబోధం. సముచితము, వర్తమానము, ప్రారంధము. సంచితము, వర్తమానము, ప్రారంధము అని కర్మ 3 విధాలు. అనేక పూర్వజన్మలలో సంపాదించుకున్నది సంచిత కర్మ. ఇది మళ్ళీ సాత్విక, రాజస, తమో భేదాలతో 3 విధాలు. సుకృతం కానీ దుష్కృతం కానీ సంచితం కర్మ అవశ్యంగా అనుభవోక్తం. కోటాను కోట్ల కల్పాలు గతించిన దేవతలకు ఈ సంచిత కర్మలు నశించవు. అవి అలా ఉండగా ప్రస్తుత జన్మలో చేస్తున్న వాటిని వర్తమాన కర్మలు అంటారు. దేహదారులందరూ శుభమో అశుభమో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు, చేయక తప్పదు. సంచిత కర్మలను నుంచి ఏదో కొంత భాగాన్ని ఇటు తెచ్చి ప్రస్తుతం అంటే జన్మారంభంలో, దేహారంభంలో కాల వర్తమాన కర్మకు ప్రేరణ ఇస్తుంది అనుకుంటాను. ఇలా ప్రారంభింపబడినదే ప్రారబ్ధ కర్మ. ఇది భోగానుభవంతో నశిస్తుంది. దేవతలే కాదు, ఏ జాతి వరకైనా సరే కర్మఫలానుభవం అనివార్యము, ఇది నిశ్చయము. అసలు దేహారంభానికి అంటే జన్మించడానికి కారణం కూడా కర్మయే. సకల ప్రాణులకు కర్మక్షయమే జన్మనాశనం. బ్రహ్మేంద్రాదులందరూ కర్మవశులు కాని పక్షంలో వీరికి శరీరాలు, రూపాలు ఎలా వచ్చాయి? ఈ దేహమే కదా సుఖ దుఃఖాది కర్మఫలాలకు అనుభవ భూమి. అయితే వీటిలో కొన్నింటికి కాల పరిపాకం వల్ల వేగం వస్తుంది. త్వరగా అనుభవ దశలు ముగిసి కొన్ని కర్మలు క్షయిస్తాయి. ప్రారంభం వల్లనే ప్రాణి పుణ్యకర్మలు కానీ పాపకర్మలు కానీ చేస్తాడు. దేవతలైనా అంతే. నరనారాయణులు చూడు, కృష్ణార్జునుగా జన్మించారు. కానీ మునులు చెప్పిన పురాణ పీఠిక అధిక విభవంతో విరాజిల్లేవాడు దైవాంశ సంపత్తులు అన్నమాట. ఋషి కానివాడు కావ్యం రచించలేడు, రుద్రుడు కానివాడు రుద్రుడిని రచించలేడు, దేవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు.
విష్ణువు కానివాడు పృథ్వీపతి కాలేడు. ఇంద్రాగ్ని యమ విష్ణు కుబేరుల నుంచి ప్రభుత్వ ప్రభావ కోప పరాక్రమాలను స్వీకరించి పృథివీపతికి శరీర నిర్మాణం జరుగుతోందని తెలుసుకో. మరొకసారి, ఇంద్ర అగ్ని యమ విష్ణు కుబేరుల నుంచి ప్రభుత్వ ప్రభావ కోప పరాక్రమాలను స్వీకరించి పృథివీపతికి శరీర నిర్మాణం జరుగుతోందని తెలుసుకో. లోకంలో మంచి బలవంతుడు కానీ, భాగ్యవంతుడు కానీ, భోగశాలి కానీ, విద్యావంతుడు కానీ, దానశీలి కానీ కనబడితే అతడికి దైవాంశ సంభూతుడిగా గుర్తించు. అందుకనే పాండవులు 5గురు దైవాంశులు అనడం. శ్రీకృష్ణ వాసుదేవుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు. జీవులకు శరీరమే సుఖదుఖ భాజనం. అటుపైన అవి శరీరికి అందుతాయి. జనన మరణ సుఖదుఖాలన్నీ దైవాధీనాలు. ఏవి దేహికి అధీనంలో ఉండవు. అవకాశం వాటిని పొందడం ఒక్కటే దేహి కర్తవ్యం. అవకాశంగా వాటిని పొందడం ఒక్కటే దేహి కర్తవ్యం. పాండవులు అడవుల్లో జన్మించారు, సొంత ఇంటికి చేరుకున్నారు. బాహుబలంతో రాజసూయాగం చేశారు, మళ్ళీ వనవాస దుఃఖం అనుభవించారు. అర్జునుడు అతి దుష్కరమైన తపస్సు చేశాడు, దేవతలు సంతోషించి వరాలు ఇచ్చారు. ఎంత పుణ్యం చేసుకున్నా వనవాసం తప్పలేదు. అంతకు ముందటి జన్మలో నరుడిగా బదరికాశ్రమంలో గొప్ప తపస్సు చేశాడు, కానీ అది అర్జున రూపధారికి ఏ ఫలాన్ని ఇవ్వలేదు, ఏ దుఃఖాన్ని తప్పించలేదు. ఈ కర్మగతి అత్యంత గహనం. దేవతలకే అర్థం కాదంటే మానవ మాతృలకు అందుతుందా? పరమ దుర్జేయం. వాసుదేవుడు కారాగారంలో జన్మించాడు. నందగోపుడి గోకులానికి చేర్చబడ్డాడు. కేవలం 11 ఏళ్ళు మాత్రమే అక్కడ ఉన్నాడు. మళ్ళీ మధురకు వచ్చి కంసును సంహరించాడు. తల్లిదండ్రులను కారాగారం నుంచి విడిపించాడు. ఉగ్రసేనుడికి తిరిగి మధురకు రాజును చేశాడు. ఒక మిలేచ్ఛరాజుకు భయపడి ద్వారావతి చేరుకున్నాడు. అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రభాస తీర్థంలో దేహం చాలించి సకుటుంబంగా నిష్క్రమించాడు. అతడి పుత్ర పౌత్ర బాంధవ మిత్ర సమూహం అంతా బ్రాహ్మణ శాపం వల్ల నశించిపోయింది. అందుచేత ఓ జనమేజయ, కర్మగతి ఎవరికీ అర్థం కాదు, అత్యంత గహనము. కట్టకడబడికి వాసుదేవుడు ఒక బోయవాడు బాణం దెబ్బకు దివగంతుడయ్యాడు. వ్యాసుడు చెబుతూ ఉంటే జనమేజయుడికి మరొక ఆలోచన వచ్చింది. కృష్ణార్జునులు భూభారాన్ని తొలగించడానికి జన్మించారని కదా చెప్పావు. ద్వాపరాంతంలో భూదేవి భారపీడితే గోరూపం ధరించి బ్రహ్మదేవుని శరణు వేడింది కదా. అప్పుడు బ్రహ్మదేవుడు అభ్యర్థన మేరకు విష్ణుమూర్తి కృష్ణుడిగా భూలోకానికి అవతరించాడని, బలరాముడు కూడా ఇందుగా జన్మించాడని నువ్వే చెప్పగా విన్నాను. భరతఖండంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కర్తవ్యంగా అవతరించిన శ్రీకృష్ణుడు భూగోళానికి ఏ పాటి భారం తొలగించాడు? ఎందరు దురాచారాలను తొలగించాడు? భీష్మ, ద్రోణ, విరాట, ద్రుపద, బాహిలిక, సోమదత్త, కర్ణ, వైకర్తనులను కూడా తొలగించాడే. కృష్ణపత్తులను దోచుకున్న దొంగలను, ఇంకా మిగిలి ఉన్న దుష్టులను ఎందుకు సంహరించలేదు? భీకర శక మ్లేచ్ఛ నిషాదులు ఇంకా కోట్ల సంఖ్యలో మిగిలే ఉన్నారు. మరింకా ఈయన తొలగించిన భూభారం ఏ పాటి? అది ఏ పాటి? భూభారం ఏమిటి? అది ఏ పాటి? ఈ సందేహం నన్ను చాలా కాలంగా పీడిస్తోంది. దీన్ని తొలగించు. అదీకాక ఈ కలియుగంలో ప్రజలందరూ బాహాటంగా నిస్సంకోచంగా పాపాలు చేస్తున్నారు. ఇదేమి విచిత్రం? నువ్వే నన్ను సమాధానపరచాలి అంటూ జనమేజయుడు మరొక శంక లేవనెత్తాడు. వ్యాసుడు ఆరంభించాడు. యుగధర్మ ప్రబోధం. జనమేజయ, ఏ యుగంలో ఎటువంటి ప్రజలు పుడతారో కాలం నిర్ణయిస్తుంది. దీన్నే యుగధర్మం అంటారు. దీన్ని ఎవరు మార్చలేరు. సత్యయుగంలో కేవలం ధర్మరసికులు, త్రేతాయుగంలో ధర్మార్థ రసికులు, ద్వాపరంలో ధర్మార్థ కామరసికులు, కలియుగంలో అర్ధ కామపరాయణులు అవతరిస్తారు. ఇది యుగధర్మం. దీనికి మార్పు లేదు.
ధర్మానికి కానీ అధర్మానికి కానీ కాలమే కర్త. వ్యాసుడు ఇంకా చెప్పబోతూ ఉండగా జనమేజయుడు అడ్డు తగిలాడు. పితామహ, సత్యయుగంలో ఉండే ధర్మపరులు పుణ్యాత్ములు ఇప్పుడు ఏమయ్యారు? త్రేతాద్వాపర యుగాలలో ఉండే దానవ వ్రతప్రాయణులు మునీశ్వరులు ఇప్పుడు ఎక్కడ కనిపించలేమే. ఇప్పుడు కలియుగంలో నిర్లజ్జగా దురాచారులే దైవ నిందగలగలైన ఈ పాపాత్ములు మునుపటి యుగాలలో ఏమయ్యారు, ఎక్కడికి పోయారు? ఇదంతా నాకు విస్తరంగా తెలియజెప్పమంటూ అర్థించారు. జనమేజయ, కృతయుగంలో జన్మించి పుణ్యకర్మలు ఆచరించిన వారు జన్మ పరంపరాబంధం నుంచి విముక్తులై దేవలోకాలకు వెళ్ళిపోయారు. చతుర్వర్ణాల వారు స్వధర్మ నిరతులే సత్కర్మలను ఆచరిస్తే కర్మత్రయాన్ని క్షయింపజేసుకుని ఆయా ఉత్తమ లోకాలకు తరలి వెళ్ళిపోతారు. రజకాది వర్ణాల వారు సత్యము, దయ, దానము, ఏకపత్ని వ్రతము, అద్రోహము అంటే ద్రోహచింతన లేకపోవడము, సర్వప్రాణి మానవత్వము వంటి సాధారణ ధర్మాలను సర్వప్రాణి సమానత్వము వంటి సాధారణ ధర్మాలను ఆచరిస్తే చాలు స్వర్గలోకం చేరుకుంటారు. ఇది సత్యయోగ లక్షణం. త్రేతా ద్వాపర యుగాలలో కూడా ఇంతే. కలియుగంలో మాత్రం పాపిష్టులు నరకానికి పోతారు. వీరంతా యుగాలు మారేంత వరకు ఆయా కాలాలలో నిలుస్తారు. మళ్ళీ ఆ యుగం రాగానే మానవలోకంలో జన్మిస్తూ ఉంటారు. కలియుగం ముగిసి మరొక్కసారి సత్యయుగం ప్రారంభంగానే అప్పటి ధర్మాత్ములు పుణ్యాత్ములు స్వర్గం నుంచి మానవులే భూలోకానికి అవతరిస్తారు. ద్వాపరం ముగిసి కలియుగం మొదలు కాగానే నరకం నుంచి పాపాత్ములంతా మళ్ళీ భూమి మీదకి దిగుతారు. ఇది కాల సమాచారం. దీనికి తిరుగులేదు, తెలుసుకో. అందుకే కలియుగం పాపకోపం. ప్రజలు కూడా అలాగే దానికి తగ్గట్టు ఉంటారు. ఎప్పుడైనా చాలా అరుదుగా ఒక్కోసారి దైవవశాత్తు కొందరు జీవులకి యుగ వ్యత్యయం వస్తుంది. కిందటి కలియుగంలో సజ్జనులే జీవయాత్ర సాగించిన వారు మరుసటి కల్పన ద్వాపరయుగంలో జన్మిస్తూ ఉంటారు. అలాగే కొందరు త్రేతాయుగంలో జన్మిన వారు యుగంలోకి మరికొందరు సత్యయుగంలోకి మారుతూ ఉంటారు. సత్యయుగంలో జన్మించి దుష్టులుగా మారిన వారు అనంతర కల్పన కలియుగంలోకి పోతూ ఉంటారు. సంచిత కర్మ ప్రభావం వల్ల దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. జీవిస్తున్న యుగం తాలూకు ప్రభావం వల్ల అవే పాపాలు మళ్ళీ మళ్ళీ ఆచరిస్తూ ఉంటారు. అందుచేత జనమేజయ, అప్పటి పుణ్యాత్ములు ఇప్పుడు కనపడరు, ఇప్పుడు పాపాత్ములు అప్పుడు వినపడరు. యుగ ధర్మాల లక్షణం తెలిసింది కదా. పితామహ, చాలా వరకు అర్థమైంది. అయితే యుగ ధర్మాలు ఏమిటో మరింత వివరంగా తెలుసుకోవాలనుంది, తెలియజెప్పవా అని అడిగాడు. జనమేజయ, తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలేవి చెబుతున్నాను, విను. యుగ ధర్మం వల్ల ఒక్కొక్కసారి సాధు సజ్జనుల అంతరంగాలు కూడా భ్రమ ప్రమాదాలకు లోనవుతూ ఉంటాయి. మీ తండ్రి చూడు, విప్రుని అవమానపరచాలి అనే దుర్బుద్ధి పుట్టింది. సహజంగా ధర్మాత్ముడు మహాత్ముడే, అయినా కలియుగ ప్రభావంతో అలాంటి ఆలోచన వచ్చింది. లేకపోతే యయాతి లాంటి ఉత్తముడు సంభవించిన క్షత్రియ వంశంలో పుట్టి ఒక తాపసి మడలో మృత సర్పాన్ని వేస్తాడా? అదంతా యుగధర్మ ప్రభావం. అందుచేత ధర్మ కర్మలను ప్రయత్నపూర్వకముగా చాలా నిష్ఠతో ఆచరించాలి. సత్యయుగంలో బ్రాహ్మణులందరూ వేదపారంగతులు, శక్తి పూజా ధురంధరులను, దేవీ దర్శన లాలసులు, ఓంకార సహితంగా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ గాయత్రి మాతను ధ్యానిస్తూ మాయా బీజాక్షర మంత్రాలను ఉపాసిస్తూ కాలం గడిపేవారు. ప్రతి గ్రామంలోనూ జగదీశ్వరికి ఆలయం నిర్మించడము వారికి ఒక ఉద్యమం. ప్రతి గ్రామంలోనూ జగదీశ్వర ఆలయం నిర్మించడం వారికి ఒక ఉద్యమం. సత్యము, శౌచము, దయ మొదలైనవి మంచి గుణాలతో సత్కర్మ నిరతులై జీవించేవాడు, వేదోక్త కర్మలను యథావిధిగా నిర్వహించేవాడు, తత్వజ్ఞాన విశారదులై మిగతా సమాజానికి ఆదర్శంగా నిలిచేవారు. క్షత్రియులు నిరంతరం ప్రజారక్షణ తత్పరులై ఉండేవారు. వ్యవసాయం, వాణిజ్యం, గోసేవలకు అంకితులై వయస్సులుండేవారు. వీరందరికీ అన్నింటా సహకరిస్తూ శూద్రులు ప్రశంసలు అందుకునేవారు. ఇది సత్యయుగం నాటి పరిస్థితి. త్రేతాయుగంలో అన్ని వర్ణాల వారు జగదీశ్వరుని భక్తితో ఆరాధించేవారు.
ధర్మ సంస్థితి కృతయుగం కన్నా కొంచెం తక్కువ స్థాయిలో ఉండేది. ఇది ద్వాపరయుగం వచ్చేసరికి మరింత తగ్గింది. కలియుగంలో పూర్తిగా దిగజారిపోయింది. పూర్వం యుగాలలో రాక్షసులుగా పేరెన్నిక కన్నవారు ఈ యుగంలో బ్రాహ్మణులుగా అవతరించారు. వేద ధర్మాలను పూర్తిగా పరిచయించి అసత్యవాదులుగా జన వంచకులుగా మారిపోయారు. దాంభికము గర్వము అంతటా రాజమేలుతూ ఉన్నాయి. వీరిలో కొందరు నానా ధర్మాలను చేపట్టి శూద్రులకు సేవలు చేస్తూ ఉన్నారు. వాద వివాదాలకు కాలు దువ్వుతూ వేద నిందాపరాయణులు క్రూరులు అవుతూ ఉన్నారు. ఈ కలియుగం ముదురుతున్న కొద్దీ సత్యమూలమైన ధర్మం అంతకంతకు అన్ని విధాలా కృషించి నశించిపోతుంది. క్షత్రియ వైశ్య శూద్రులు కూడా తమ తమ ధర్మాలను విడిచిపెట్టి ఇంతకన్నా భ్రష్టులు అవుతున్నారు. అసత్యవాదులు పాపచారులుగా మిగిలిపోతూ ఉన్నారు. బ్రాహ్మణులు రకరకాల దానాలు పట్టడానికి ఎగబడుతూ అంటే ప్రతిగ్రహ పరాయణులై శూద్ర సేవా తత్పరులు అవుతున్నారు. జనమేజయ ఇంకా స్త్రీల సంగతి చెప్పవలసిన పని లేదు. కామ లోభ మోహ సమన్వితలై స్వేచ్ఛా సంచారిణులు అవుతున్నారు. మిథ్యావాదినులై క్లేశాలు కొని తెచ్చుకుంటున్నారు. ధర్మాలను గొప్పగా వెల్లవేస్తూ తమ తమ భర్తలనే తాము వంచిస్తున్నారు. ఇది ఈ యుగ ధర్మం. జనమేజయ ఆహార శుద్ధి వల్ల చిత్తశుద్ధి లభిస్తుంది. శుద్ధి చిత్తంలో ధర్మం ప్రకాశిస్తుంది. నడవడికలో సాంకర్య దోషం ఉంటే ధర్మ సాంకర్యం ఏర్పడుతుంది. ధర్మ సాంకర్యం వల్ల వర్ణ సాంకర్యం తప్పదు. ఇలా సర్వధర్మ వివర్జితమైన ఈ కలియుగంలో వర్ణాశ్రమాల ఊసే వినిపించదు. ధర్మజ్ఞులైన మహాత్ములు సైతము అధర్మమే ఆచరిస్తూ ఉంటారు. ఇది కలి స్వభావం. దీన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. అందుచేత ఈ యుగంలో మొత్తం మీద మనుషులందరి స్వభావాలు పాపపరాయణులే. దీనికి విరుగుడనేది లేదు. వ్యాస మహర్షి వేదాంగాలను ఆపోసన బట్టి మీరే ఇలా నిరాశ నిస్పృహలకు లోనైతే ఎలాగా? అధర్మ బహుళమైన ఈ కలియుగంలో మానవులకు మరింక గతి లేనేలేదా? ఏదో ఒక ఉపాయం ఉండే ఉంటుంది. దయచేసి అది తెలియజెప్పి పుణ్యం కట్టుకోండి. జనమేజయ అడుగో కనుక చెబుతున్నాను. ఒక్కటే ఉపాయం ఉంది, మరొకటి లేనే లేదు. సర్వదోషాలను తొలగించే ఉపాయము దేవి పాదపద్మాలను ధ్యానించడం ఒక్కటే తరుణోపాయం. జగదీశ్వరం ఉన్న చోట ఏ దోషము ఉండదు. జగన్మాత నామం ఒక్కసారి జపిస్తే చాలు, సకల పాపాలను దహించి వేస్తుంది. ఇక భయమేమిటి? ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఏదో ఒకలాగా జగదీశ్వరుని నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, ఏ ఏ పాపాలు లభిస్తాయో హరిహరాదులు కూడా చెప్పలేరు. ఏ ఏ ఫలాలు లభిస్తాయో హరిహరాదులు కూడా చెప్పలేరు. సకల పాపాలకు ఇది ప్రాయశ్చిత్తము. అందుచేత అంబికాలయం ఉన్న ఊళ్ళో నివసిస్తూ నామస్మరణ చేస్తూ ఉంటే చాలు, కలిభయం పటాపంచలైపోతుంది. సర్వశాస్త్రసారమైన ఈ రహస్యాన్ని నీకు మాత్రమే తెలియజెబుతున్నాను. జాగ్రత్తగా గ్రహించి దేవి పాదపద్మాలను సేవించు. బ్రాహ్మణులు గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నారే కానీ మాయాశక్తి వైభవాన్ని మహిమను తెలుసుకోలేకపోతున్నారు. సరే మహారాజా, నీ సందేహాలన్నింటికీ సమాధానాలు చెప్పాను. యుగధర్మాలు వాటి వ్యవస్థలు వివరించాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను అని వ్యాసుడు ముగించాడు. వ్యాస మహర్షి ఈ భూలోకంలో పుణ్యతీర్థాల గురించి వినాలనుంది. మానవులు కానీ దేవతలు కానీ వెళ్ళి సందర్శించవలసిన పుణ్యక్షేత్రాలు, మునగవలసిన పుణ్య నదులు, వీటి విశేషాలు, ఫలాలు, తీర్థయాత్ర నియమాలు, వీటిని తెలుసుకోవాలనుకుంటున్నాను. భూగోళం అంతా నీకు కరతలామలకం కనుక వివరంగా తెలియజేయి. చిత్తశుద్ధి ప్రబోధం. జనమేజయ, నదులలోకెల్లా జాహ్నవి నది ఉత్తమోత్తమం. అటుపైన వరుసగా యమున, సరస్వతి, నర్మద, గండకి, సింధు, గోమతి, తమస, కావేరి, చంద్రభాగ, వేత్రవతి,
ఇక్కడ వేత్రవతి అని పడింది, బహుశా నేత్రవతి అయి ఉండొచ్చు. ఇది కర్ణాటకలో మంజునాథ్ ఆలయం దగ్గర ఉంది. చర్మణ్వతి, సరయు, తాపి, అభ్రమతి, ఇంకా వందలాదిగా ఉన్నాయి నదులు. వీటిలో సముద్రాన్ని చేరుకునేవి ఉత్తమాలు, అధిక పుణ్యప్రదాలు. చేరుకోనివి అల్ప పుణ్యప్రదాలు. సముద్రాన్ని చేరుకునే వాటిలో కూడా నిరంతరము ప్రవహించేవి అంటే జీవనదులు ఇంకా ఉత్తమోత్తమాలు. శ్రావణ భాద్రపదాల్లో ఈ నదులు రజస్వరులు అవుతాయి. వర్షయోగంతో నీరు గ్రామ్యం అంటే కలుషితం అవుతుంది. అరణ్యాలలో పుష్కర క్షేత్ర, ధర్మారణ్య, ప్రభాస ప్రయాగ, నైమిష, అద్భుతారణలు పవిత్రమైనవి. అలాగే శ్రీశైల, సుమేరు, గంధమాదన పర్వతాలు ప్రశస్తాలు. సరస్సులలో మానస సరస్సు ఉత్తమోత్తమం. అటుపైన బిందు సరస్సు, అచ్చోద సరస్సు పేర్కొనదగినవి. మునీశ్వరుల ఆశ్రమాలు అన్ని పుణ్యప్రదాలే, అయినా బదరికాశ్రమం అత్యంత పుణ్యప్రదం. నరనారాయణులు అక్కడే తపస్సు చేశారు. తరువాత చెప్పుకోదగినది శతయోపాశ్రమం. వామనుడు ఇక్కడ తపస్సు చేశాడు. అప్పటి నుండి అది వామనాశ్రమంగా ప్రఖ్యాతి చెందింది. ఇలాగా ఈ భూతలం మీద పుణ్యస్థలాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వీటి గురించి పెద్దలు అందరూ ఎన్నో విశేషాలు చెప్పారు. కానీ వీటన్నిటిలోకి దేవీ స్థానాలు ఉత్తమోత్తమాలు. దర్శిస్తే చాలు పాప పంకేలాలు ఇరింకిపోతాయి. వాటిలో కొన్నింటిని గురించి అయినా ప్రస్తావన వచ్చినప్పుడు చెబుతాను. తీర్థ, దాన, వ్రత, మఖ, తపహ, పుణ్య కర్మలలో ద్రవ్యక్రియ మనశుద్ధులను బట్టి స్థాయి భేదాలు ఏర్పడతాయి. వీటిని ఆచరించడంలో ద్రవ్యశుద్ధిని, క్రియాశుద్ధిని ఎలాగో అలాగ సాధించుకోవచ్చును. కానీ మనశుద్ధిని మాత్రము చాలామందికి చాలాసార్లు చాలా దుర్లభం. మనసు అనేది వస్తుతః చాలా చంచలం, బహు విషయాసక్తం. రకరకాల భావాలకు అది నిలయము. హర్షడ్వర్గానికి ఆటపట్టు. దీన్ని శుద్ధిపరచుకోవడం ఇంచుమించు అసంభవం అన్నంతటి దుర్లభం. సకల తపస్సులని, తీర్థయాత్రల్ని, పుణ్యవ్రతాలని చెడగొట్టేది, విఘ్నపరిచేది ఈ మనస్సే. దీన్ని కుదుటపరచుకోవడానికి తీవ్రంగా నిరంతరము ప్రయత్నం చేయాలి. జనమేజయ, అహింస, సత్యము, అస్థేయము అంటే అశౌచము, ఇంద్రియ నిగ్రహము, స్వధర్మ పాలనము అనేవి తీర్థ సేవల కన్నా గొప్పవి. నిత్యకర్మలను విడిచిపెట్టి సహవాస దోషం వల్ల అపమార్గాలలో పయనించి జీవిత చర్మాంకంలో తీర్థయాత్రలు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. తీర్థాలలో గురుంకిలిడితే శరీరానికి అంటుకున్న దుమ్ము, ధూళి ప్రక్షాళితం అవుతాయి తప్ప మనస్సు పరిశుభ్రమవుతుందా? నిజంగా వాటికి ఆ శక్తే ఉంటే గంగా తీర నివాసులకు ఎంతటి అంతఃశుద్ధి ఉండాలి. కానీ అలా లేరే. అక్కడే మునుల్లో కూడా ద్రోహబుద్ధులు ఉన్నారు. అందుచేత తీర్థోదకాలు మనస్సును ప్రక్షాళన చేయలేవు. కనుక చిత్తశుద్ధిని మించిన తీర్థం ఈ సృష్టిలోనే లేదు. దైవయోగం వల్ల సజ్జన సాంగత్యం లభిస్తే అది జ్ఞానవంతుని మనస్సును విశేషంగా ప్రక్షాళన చేస్తుంది. అంతేకాని వేదాలు, శాస్త్రాలు, వ్రతాలు, తపస్సులు, యజ్ఞాలు, దానాలు ఇవేవి చిత్తశుద్ధికి కారణాలు కాలేవు. వశిష్ఠుడు ఉన్నాడు, బ్రహ్మమానసపుత్రుడు, వేద విద్యా పారంగతుడు, మహాతపస్వి. యజ్ఞయాగాలు అనేకం నిర్వహించాడు. గంగా తీరంలో నిరంతరము నివసిస్తాడు. అయితేనేమి రాగద్వేషాలను వధించుకోలేకపోయాడు, మనస్సును ప్రక్షాళితం చేసుకోలేకపోయాడు. వశిష్ఠ విశ్వామిత్రులకు నిరర్థకంగా మహాఘోర యుద్ధం జరిగింది. సకల ప్రాణకోటిని ఇబ్బంది పెట్టింది. హరిశ్చంద్రుడి కారణంగా వశిష్ఠుడు శాపానికి గురై విశ్వామిత్రుడు అంతటి మహాతపస్సుని కొంగగా
విశ్వామిత్రుడంతటి మహాతపసి కొంగగా జన్మించాడు. విశ్వామిత్రుడిచ్చిన ప్రతిశాపంతో వశిష్ఠుడేమో ఆడి రూపం ధరించాడు. అదొక రకం. ఆడి రూపం అంటే బాతు. దీన్ని వీరిద్దరిని ఆడి బక యుద్ధం పురాణ ప్రసిద్ధము. వీరిద్దరి ఆడిబక యుద్ధం పురాణ ప్రసిద్ధము. మానస సరస్తీరంలో వేల సంవత్సరాలు సాగింది. ఇద్దరు మహర్షులు రోషాన్ని నియంత్రించుకోలేక మదోన్మత్తులై సింహాల్లాగా పోరాడారు. వ్యాసుడు ఈ మాట అనడమేమిటి, జనమేజయుడు ఆ కథ చెప్పమని అడిగాడు. కళాకారణమేమిటి, ఎందుకు పరస్పరం శపించుకున్నారు, తమకు లోకాలకు దుఃఖకారణమైన యుద్ధానికి ఎలా దిగారు వివరించమన్నాడు. వ్యాసుడు ఆ కథను అందుకుంటున్నాడు. జనమేజయ, సూర్యవంశంలో శ్రీరామచంద్రుడి కంటే ముందే హరిశ్చంద్రుడనే మహారాజు ఉన్నాడు. అతడు త్రిశంకుడి తనయుడు. ఈ హరిశ్చంద్రుడికి సంతానం లేకపోవడంతో పుత్రార్థే వరుణయాగం చేస్తానని మొక్కుకున్నాడు. అది ఒక నరమేధం. ఆ ప్రతిజ్ఞకు వరుణుడు సంతృప్తి చెందాడు. హరిశ్చంద్రుడి ధర్మపత్ని గర్భవతి అయింది. రాజు సంబరపడ్డాడు. గర్భ సంస్కారాలన్నీ యథావిధిగా జరిపించాడు. నెలల నిండాయి. సర్వలక్షణ సంయుతుడైన శుద్ధుడు జన్మించాడు. హరిశ్చంద్రుడికి ఆనందానికి అవధులు లేవు. జాతకర్మాది సంస్కారాలన్నీ పెద్ద ఎత్తున జరిపించాడు. బ్రాహ్మణులకు గో భూ సువర్ణ దానాలను భారీగా చేశాడు. ఆ సందర్భంలో వరుణుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. హరిశ్చంద్రుడు భక్తి ప్రపదలతో అర్ఘ్యపాద్యాదనాదులు సమర్పించాడు, అర్చించాడు. రాకకు కారణం ఏమిటని వినయంగా అడిగాడు. నేను వరుణుడిని, నీ కొడుకుని బలుపశువుని చేసి వరుణయాగం చేస్తానని మొక్కేవు కదా, మాట నిలబెట్టుకో అన్నాడు వరుణుడు. హరిశ్చంద్రుడికి నెత్తి మీద పిడుగుపడ్డట్టు అయింది. మెల్లిగా తేరుకున్నాడు. స్వామి, మొక్కని కనుక తప్పకుండా చేస్తాను, ఏ లోటు కారకుండా యథావిధిగా చేస్తాను, మాట నిలబెట్టుకుంటాను. పురుటి రోజులు గడిచాక శుద్ధి అవుతుంది. ధర్మపత్ని లేకుండా యజ్ఞం సాగదు కదా, అందాక ఓపిక పట్టాక తప్పదు అన్నాడు. వరుణుడు సంతృప్తి చెందాడు. సరైన తన లోకానికి వెళ్ళిపోయాడు. నెల గడిచింది. పురుటి శుద్ధి అయ్యింది. వరుణుడు మళ్ళీ పరీక్షించడం కోసం అన్నట్టుగా విప్రవేశంలో వచ్చాడు. యజ్ఞం ఎప్పుడు మొదలు పెడుతున్నావు అని అడిగాడు. హరిశ్చంద్రుడు ఈసారి మరో వంక చెప్పాడు. స్వామి, ఉపనయన సంస్కారం జరపకుండా కొడుకును ఎలా బలివను? క్షత్రియుడే కాడాయే. అటువంటిది అసంస్కృతి బలి ప్రధానం పవిత్రమైన వరుణ యజ్ఞానికి కళంకం అవుతుంది. నేను నీ సేవకుడిని, దీనుడనే అభ్యర్థిస్తున్నాను. ఉపనయనం చేయకుండా కొడుకును బలి ఇవ్వడానికి ధర్మశాస్త్రాల ప్రకారం తండ్రిగా నాకు అధికారం లేదు. అందాక అప్పటిదాకా ఓపిక పట్టు, మరొక అవకాశం అనుగ్రహించు అని ప్రాధేయపడ్డాడు. రాజేంద్ర, నన్ను వంచాలని చూస్తున్నావు. ముందు బడాయిలాగా ప్రతిజ్ఞ చేశావు. ఇప్పుడు పుత్ర స్నేహ బంధాన్ని తెంచుకోలేకపోతున్నావు. నాకు తెలుసు, లేక సంతానం కలిగితే అపుత్రకుల వాత్సల్య బంధం ఎంత గాఢంగా ఉంటుందో. సరే, అర్థం చేసుకున్నాను. ప్రస్తుతానికి ఈ ఒక్క అవకాశం ఇస్తున్నాను. ఇంటికి వెడుతున్నాను. ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడే వస్తాను. అప్పుడు ఇంకోటి చెప్పి బామాలుకున్నా అంగీకరించను. మాట తప్పావో ఈసారి ఊరుకొని శపిస్తాను, తెలిసిందా అని బెదిరించాడు వరుణుడు. స్వామి, మాట తప్పను. సమావర్త సంస్కారం జరిపించిన వెంటనే పుత్రుని బలి పశువుని చేసి నీకు యజ్ఞం నిర్వహిస్తాను. నా మాట నమ్ము అని చెప్పి హరిశ్చంద్రుడు వరుణదేవుడిని అప్పటికి పంపించేశాడు. పుత్రుడికి రోహితుడు అని నామకరణం చేశాడు. అతడు దినదిన ప్రవర్తమానుడే సకల విద్యలో అభ్యసించాడు. తాను బలిపశువుగా తన తండ్రి గారు వరుణునికి నరమేధం భాగ్యపడ్డారని సవిస్తరంగా తెలుసుకున్నాడు. తనకు మరణం చేరువలోనే ఉందని గ్రహించి భయభీతుడయ్యాడు. ఒక రోజున ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి పారిపోయాడు. అగమ్యగిరి గహ్వరాలకు చేరుకుని నరమానవుల కంటపడకుండా కాలం గడుపుతూ ఉన్నాడు. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.